ఇక వీళ్ళ గురించి చెప్పి నాకేం నోరు నొత్తుంది కానీ ఇక వీలైతే ఆ మాటలు ఆపుతలేడు. ఇక కేటీఆర్ ఏమంటుండంటే మళ్ళా వాళ్ళ అధికారులకు వస్తే హైడ్రా తీసేస్తారట. మరి ఆయన సర్వే చేయించుకుంటూ లేదో మరి ఏమనుకుంటుండేమో, జిహెచ్ఎంసీ ఎన్నికల దగ్గర లేవనుకుంటుండేమో కానీ హైడ్రాని తీసేస్తా అంటే ఆయన ఓట్లు పోతాయి. ఇప్పుడు 100 మందిలో 80 మంది హ్యాపీగానే ఉన్నారు. ఏది హైడ్రా వల్ల. ఆ 20% మంది కొంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి కాంపెన్సేషన్ మంచిగా ఇవ్వాలి, అంటే సాటిస్ఫైడ్ కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి కొట్లాడాల్సింది పోయి అసలు హైడ్రా వ్యవస్థని తప్పు పడుతుండు కేటీ రామారావు. అసలు హైడ్రా లాంటి కాన్సెప్ట్ నువ్వు గతంలో నిజంగా కేటీఆర్ చెప్పుకున్నావు కదా, మరి నేనే డిస్కషన్ అని మరి ఏమో ఇప్పుడు ఎందుకు దీనికి మద్దతు పలుకుతలేవు? నాలల మీద 2 బుల్డోజర్లు పెట్టి ఒక్క 2 ఇండ్లు ఊలగొట్టంగానే జనాలు తిరగబడితే చుచ్చు పోసుకొని అబ్బో ఇదట తిరగబడుతున్నారు జనాలు, నాకు ఓట్లు రావేమో, నాకు నాకు ముఖ్యం ఓట్లే కదా, నాకు ముఖ్యం అధికారమే కదా అని భయపడి ఆ చర్యలను వెనక్కి తీసుకొని మూసీ ప్రక్షాళన ఆపేసినటువంటి భయస్థుడివి, వెనకడుగేసిన వ్యక్తివి నువ్వు కేటీఆర్. కూలగొడుతున్నా సరే, జనాలు తిరగబడుతున్నా సరే, కొంత అసంతృప్తి ఉన్నమాట ఉన్నా సరే, అల్టిమేట్గా భవిష్యత్ తరాలు ముఖ్యం, ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలి, హైదరాబాద్ ఫ్యూచర్ మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో బెంగళూరు లాగానో, ముంబై లాగానో, ఢిల్లీ లాగానో హైదరాబాద్ కావద్దని, ఈ జలమయమై ఇరుక్కపోద్దని చెప్పేసి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు. డేరింగ్ స్టెప్ వేసి సరే ఆ జనాలు ఓట్లేస్తారా, వెయ్యరా, మళ్ళా గెలుస్తాడా, గెలవడా తర్వాత విషయం. ఒక ధైర్యం చేయాల్సింది. సరే ఇప్పుడు కేసీఆర్ చేస్తా అన్నట్టు చేయలేదు, రేవంత్ రెడ్డి చేస్తా అన్నట్టు జనాలు తిరగడానికి భయపడి చేయడు. తర్వాత కేటీఆర్ లేకపోతే ఇంకెవరో బీజేపీ వాళ్ళు ఇంకెవరో వస్తారు. మరి ఎన్నేళ్ళు ఎవరో ఒకరు వేయాల్సిందే కదా. ఎవరో ఒక ప్రభుత్వం, ఏదో ఒక నాయకుడు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయాల్సిందే కదా. ఆ ధైర్యం రేవంత్ రెడ్డి చేసిండు. గెలుపోటలతో సంబంధం లేదు, ఓట్లతో సంబంధం లేదని ఒక యజ్ఞం మొదలుపెట్టినప్పుడు ముందు పోతున్నప్పుడు కొంత ఇబ్బందులు అనేది జరుగుతాయి. దాన్ని విడిచిపెట్టి ఇక 9 తరల విషసర్పంలాగా మారింది. హైడ్రాతో సీఎం బ్లాక్ మెయిల్ చేసి పేదల ఇళ్లపైన చర్యలు పెద్ద జరగడం లేదు, బీఆర్ఎస్ అధికారులకు వస్తే రద్దు చేస్తాం, ఢిల్లీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నావు. నువ్వే అసలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానే ఉంటావో చూసుకో ముందుగాల. సొంత పార్టీ ఉంటా అనుకుంటున్నావు కానీ నీ పార్టీని నట్టేట ముంచేస్తుంది మీ చెల్లె, మీ భావనే, ఎవరో అవసరం లేదు. 4 రోజులైతే జెండా ఎత్తేస్తాడట, చూసుకోజరా ఏమని ఉంటే. సో కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారులకు వస్తే హైడ్రాని ఎత్తేస్తారట. హైదరాబాద్ ప్రజలు గమనించాలి. అండ్ ఈ హైడ్రా విషయాలు ఒక క్లారిటీ ఇస్తా. రంగనాథ్ మీద 63 కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు, అంటే కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు పడ్డాయి, దాంట్లో ప్రతివాదిగా ఉండడని చెప్పేసి మొత్తుకుంటారు కదా. వీళ్ళ హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ బీహారీ ఉన్నాడు కదా, 300, 400 కోర్టు ధిక్కరణ ఉన్నాయి ఆయన మీద. ఆయన అట్లా ఇట్లా కాదు, ఇక ఆయన అడ్మినిస్ట్రేషన్ ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు. వీళ్ళన రంగనాథ్ గారన్నా డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదో యాక్టివిటీస్ చేయబోతుంటాయి. ఆయనకి ఇంకా వేరే ఆయనే పెద్ద డిజాస్టర్. ఇక సోమేష్ కుమార్ మీద 300-400 కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు ఉన్నాయి. అవిటితోటి పెద్దగా వీళ్ళకు అధికారులకి ఏం ఒరిగేది లేదని వాళ్ళకు కూడా తెలుసు అధికారులకు. సో అందుకే ప్రభుత్వాలు కూడా రేవంత్ రెడ్డి క్లియర్ చెప్పిండు, ఒక అధికారిని ఎక్కడ వాడుకోవాలో, ఎలా వాడుకోవాలో అది పూర్తి విచక్షణ అధికారాలు ప్రభుత్వానికి ఉంటే ఎక్కడ పనిచేయాలో కోర్టులు చెప్పాయని. సో మరి ఆ విషయంలో రేవంత్ రెడ్డి కరాఖండిగా నిక్కచ్చిగా ఉన్నాడు. మరి ఏం జరగబోతోంది? మరి కేటీఆర్ చెప్పినట్టే వాళ్ళు అధికారానికి వస్తారా, వస్తే వాళ్ళు ఎత్తేస్తారంటే కూడా ఓట్లు ఎత్తారా? మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి.